There are 9 traditional risk factors for heart disease. చాలా మంది పేషెంట్స్ హార్ట్ అటాక్ గురైన వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూసాము. ఎలా అంటే వాళ్ళ దగ్గర ఒక పిల్ ని క్యారీ చేస్తూ ఉంటారు సార్ ఎప్పుడైనా సరే. ఆ పిల్ ఏంటి, అది ఎంత ఎమర్జెన్సీ, వాళ్ళకి ఆ అవైలబిలిటీ ఎంత వరకు ఉంచాలి? హార్ట్ అటాక్ అయిన పేషెంట్స్ కాదు, హార్ట్ అటాక్ రిస్క్ ఉండే పేషెంట్స్ యూజువల్ గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. దేర్ ఆర్ 9 ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్. ఒకటి ఏజ్, 2 డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇవన్నీ కూడా దే ఆర్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు అన్నమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ పేషెంట్స్ కే కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా సార్బిట్రేట్ అనే ఒక టాబ్లెట్, ఈ సార్బిట్రేట్ ఏం చేస్తుంటే హార్ట్ బ్లడ్ వెజల్ లోపల బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడానికి పనికొస్తుంది. ఈ ఆస్పిరిన్ ఏం చేస్తుంటే ఇట్స్ ఎ బ్లడ్ థిన్నర్. ఎప్పుడైతే హార్ట్ అటాక్ అంటే ఏంటంటే రక్తనాళం లోపల బ్లడ్ క్లాట్ అవుట్ అని హార్ట్ అటాక్ అంటాం. 2 కారణాలతో అయితే ఉంటుంది కదా. సో ఈ 2 మెకానిజమ్స్, ఒకటి హార్ట్ ఆ రక్తనాళం వెడల్పు చేయడం ద్వారా మనం బ్లడ్ ఫ్లో పెంచుతాము, 2 బ్లడ్ థిన్నర్ అవ్వటం వల్ల ఈ క్లాట్ ని కరగటానికి.